విజయనగరం తహసీల్దార్ కార్యాలయం వద్ద అర్ధరాత్రి హై డ్రామా నడిచింది. తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ రూమ్ను గురువారం తెరవడంపై టీడీపీ ఇండిపెండెంట్ అభ్యర్థులు ఆందోళన చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన పోస్టల్ బ్యాలెట్లను స్ట్రాంగ్ రూమ్లో భద్రపరచడానికి మాత్రమే ఓపెన్ చేశామని జాయింట్ కలెక్టర్ కార్తిక్ తెలిపారు. ఈ మేరకు అభ్యర్థుల ఏజెంట్లకు ఫోన్ చేసి చెప్పామని వెల్లడించారు. అయితే తమకు ఫోన్ చేసి చెప్పలేదని, కొందరు అభ్యర్థులు ఏజెంట్ల సమక్షంలో మాత్రమే జరగడం అనుమానాలకు తావిస్తోందని టీడీపీ అభ్యర్థి గజపతి అనుచరులతో వచ్చి హల్చల్ చేశారు. దీంతో ఎన్నికల అధికారి జాయింట్ కలెక్టర్ కార్తిక్ వివరణ కూడా ఇచ్చారు. మొత్తం ప్రక్రియ పారదర్శకంగా జరిగిందని, వీడియోగ్రఫీ, సీసీ కెమెరాలు, సెంట్రల్ పోలీసులు ఉన్నారని కార్తిక్ తెలిపారు. అయినా కూడా ఈసీకి ఫిర్యాదు చేశారు టీడీపీ కార్యకర్తలు. తహసీల్దార్ ఆఫీస్ విజయనగరంలో 3 గంటలకు పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ రూమ్ అనేది ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ వీడియోగ్రాఫర్ ప్రాపర్ వీడియోగ్రఫీ చేస్తూ పోలీస్ గార్డ్ సమక్షంలో అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ విజయనగరం ఇవాళ 3 o'clockకి 3 PM పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ రూమ్ అనేది ఓపెన్ చేయడం జరిగిందండి. దీని గురించి కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అండ్ వాళ్ళ ఏజెంట్స్కి కూడా ఇన్ఫామ్ చేయడం జరిగింది. డ్యూలీ ఓరల్లీ కూడా మరొక్కసారి క్యాండిడేట్స్ అండ్ ఏజెంట్స్కి కూడా ఓరల్లీ త్రూ ఫోన్ కాల్ ద్వారా కూడా ఇన్ఫామ్ చేయడం జరిగింది. పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ రూము ఇవాళ 3 గంటలకు ఓపెన్ చేస్తున్నట్లు ఇన్ఫామ్ చేయడం జరిగిందండి. అయితే ఒక కంప్లైంట్ అనేది వస్తుంది, పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ రూమ్ ఇన్ఫామ్ చేయలేదు అని. సో దాని గురించి క్లారిటీ ఇవ్వడానికే ఈ ప్రెస్ బ్రీఫింగ్ అనేది పెడుతున్నామండి. సో 3 o'clockకి ఈరోజు పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేస్తున్నట్లు ప్రాపర్ వీడియోగ్రఫీ కూడా క్యాప్చర్ చేశాము. అదేవిధంగా పోలీస్ గార్డ్ సమక్షంలో చేశాము అండ్ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ విజయనగరం ఆ పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ రూమ్ అనేది ఓపెన్ చేశారు. అండ్ ఇదంతా కూడా లాగ్ బుక్ ఎంట్రీ రిజిస్టర్లో కూడా నమోదు చేయడం జరిగిందండి.